వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈజ్ అ ఫస్ట్ గ్రీన్ సెజ్ లేదా ఫస్ట్ గ్రీన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టు అచీవ్ ద ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికెట్ టు గ్రీన్ సిటీస్ ప్లాటినం రేటింగ్ ఫర్ ఎరిస్టింగ్ సిటీస్ అని ఉన్నాయి, లేదా ఎరైజింగ్ సిటీస్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ కౌన్సిల్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది, అది కూడా గ్రీన్ సిటీస్కి సంబంధించి. సో ఆ సర్టిఫికేషన్ మనకి ప్లాటినం అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అయితే ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ వచ్చేసి మనకి గ్రీన్ సిటీస్ కేటగిరీలో ప్లాటినం రేటింగ్ని మనకి ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్కి ఇచ్చింది అనేది ఇక్కడ కరెంట్ అఫైర్. ఆప్షన్స్లో నోయిడా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ ఉత్తరప్రదేశ్, సో ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇది వచ్చేసి గుజరాత్లో ఉంది. కొచ్చిన్ వచ్చేసి మనకి కేరళలో ఉంది. ఈ నాలుగిట్లో దేనికి ఇచ్చారని అడుగుతున్నారు. సో ఫస్ట్ నేరుగా ఆన్సర్ చూసేద్దాం. ఆన్సర్ వచ్చేసి కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఒక ఇండస్ట్రియల్ డిఫరెంట్ ప్లేస్గా చెప్పచ్చు. అంటే జనరల్గా మనకి బిజినెస్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండియాలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ జోన్లో అండ్ డిఫరెంట్గా ఉంటాయి. వీటి లాస్ కానీ ట్యాక్సెస్ కానీ అన్నీ కూడా. ఇది ఎందుకంటే ట్రేడ్ని అట్రాక్ట్ చేయడానికి, ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్తా ఉంటారు. ఇలాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీని ఇండియా 2000 ఇయర్లో తీసుకొచ్చింది, 2000 సంవత్సరంలో, అండ్ పెంచడం కోసం, ఇలాంటి వాటిని పెంచడం కోసం. అలా ఇప్పటికి ఇండియాలో 365 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ప్రపోజ్ చేశారు. అంటే నార్మల్గా నేమ్స్ని అనౌన్స్ చేశారు, కానీ 268 వర్క్లో ఉన్నాయి. అన్నిటికన్నా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. అలాగే ఓల్డెస్ట్ ఎకనామిక్ జోన్గా ఉన్నది, స్పెషల్ ఎకనామిక్ జోన్గా ఉన్నది ఏది అంటే కాండ్లా. అలా గుజరాత్లో మనకి ఇప్పటిదాకా 28 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. అయితే కాండ్లాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అయినప్పటికీ, ఇండస్ట్రియల్ జోన్ అయినప్పటికీ ఎన్విరాన్మెంట్ పరంగా హై స్టాండర్డ్ని మెయింటైన్ చేసింది. దీనికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా 2 వీక్స్ బ్యాక్ అంటే 2 వీక్స్ బ్యాక్ ఉన్న కరెంట్ అఫైర్ని చెప్పొచ్చు. భారతదేశంలోనే ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ సిటీగా మనకి కాండ్లా ఇండస్ట్రియల్ సిటీ లేదా కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆ అర్హత పొందింది. ఎందుకంటే 68 డిఫరెంట్ ట్రీస్ని, 28 డిఫరెంట్ బర్డ్స్ని ఆ ఏరియాలో పెంచింది. సో జనరల్గా బర్డ్స్ చాలా తక్కువ ఉన్న పొల్యూషన్ ఉన్న ప్రదేశంలోనే పక్షులు పెరుగుతాయి. అలాంటిది 28 టైప్స్ ఆఫ్ బర్డ్స్ని, 68 ట్రీస్ని అక్కడ పెంచుతూ అండ్ అక్కడ ఎకో సిస్టమ్ని డెవలప్ చేసినందుకు ఫస్ట్ ఇండస్ట్రియల్ గ్రీన్ సిటీ కింద ఇది పేరు పొందింది. దాంతోపాటు ఇటీవల ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ ఏదైతే సర్టిఫికేషన్ ఇచ్చిందో ఆ సర్టిఫికేషన్ని కూడా కాండ్లా పొందడం జరిగింది. ఓల్డెస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ ఫస్ట్ ఇండస్ట్రియల్ గ్రీన్ సిటీ ఆర్ గ్రీన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫస్ట్ గ్రీన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కూడా ఇదే రికార్డ్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 ఇంటర్నేషనల్ టైగర్స్ డే? సో ఇంటర్నేషనల్ టైగర్స్ డే వచ్చేసి మనకి జూలై 29గా చెప్తున్నారు. అండ్ దీన్ని 2010లో ఫస్ట్ టైం రికగ్నైజ్ చేశారు. 2010లో ఏంటి అంటే జనరల్గా మనకి టైగర్స్ పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ అనిపించింది. అందుకని చాలా అంతర్జాతీయ సంస్థలు, కంట్రీస్ 2022ని టార్గెట్గా పెట్టుకున్నాయి. 2022 కల్లా టైగర్ పాపులేషన్ని వాళ్ళ కంట్రీస్లో, రెస్పెక్టివ్ కంట్రీస్లో ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి. అయితే ఇండియా వీళ్ళందరికన్నా ముందరే 1973లో ఈ ప్రాబ్లమ్ని గుర్తించింది. అందుకే ఇండియా ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని 1973లో స్టార్ట్ చేసింది. సో దీనివల్ల అన్ని కంట్రీస్లో టైగర్ పాపులేషన్ తగ్గితే ఇండియా యొక్క టైగర్ పాపులేషన్ ఈ సంవత్సరం ఇప్పుడు వరకు ఉన్న డేటా చూస్తే ట్రిపుల్ అయ్యింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో పులుల పరిరక్షణ సంస్థ ఏదైతే ఉందో అథారిటీ, సో అది ఇవ్వడం జరిగింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటాం. అలాగే రీసెంట్గా 52nd టైగర్ రిజర్వ్ని రికగ్నైజ్ చేసింది, 52వ పులి సంరక్షణ కేంద్రం. అది వచ్చేసి మనకి రామ్గర్ విష్ధారి రాజస్థాన్లో ఉంది. అండ్ ఫస్ట్ది ఆల్రెడీ మీకు తెలుసు ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇలా వివిధ టైగర్ రిజర్వ్స్ని ఇండియాలో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది దాని ఇన్ఫర్మేషన్. అండ్ థీమ్ వచ్చేటప్పటికి మీరే చెప్పచ్చు, ఎందుకంటే టైగర్స్ అనేవి పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలంటే హ్యూమన్స్ కంట్రోల్గా ఉండాలి. కాబట్టి టైగర్ సర్వైవల్, దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈజ్ అ థీమ్ ఆఫ్ టైగర్ పాపులేషన్ డేగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, President of India Ramnath Kovind inaugurated which bank branch at Rashtrapati Bhavan?
సో రాష్ట్రపతి భవన్లో ఫస్ట్ టైం ఏ బ్యాంక్ బ్రాంచ్ని ఇటీవల ఇనాగ్రేట్ చేశారు ప్రెసిడెంట్ రామ్నాథ్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ నేరుగా చూద్దాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచ్ని ఇటీవల రాష్ట్రపతి భవన్లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో స్టార్ట్ చేయడం అంటే జనరల్గా మనకి ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో, బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయో, సో వాటి కోసమే దాన్ని లాంచ్ చేశారు. ఎస్పెషల్లీ జనరల్గా ఇప్పుడు చూస్తే మీకు ఏదైనా సరే ఒక పర్టిక్యులర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏమంటారు రెసిడెన్షియల్ కారిడార్స్ కావచ్చు, రెసిడెన్షియల్ హౌసెస్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలనీస్ కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా కొన్ని చోట్ల ఐసిఐసిఐ అని, కొన్ని చోట్ల లేకపోతే కొడాక్ అని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో లైక్ అలాంటి సిస్టంలోనే బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించడం కోసం దీన్ని స్టార్ట్ చేసేదిగా చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇది రాష్ట్రపతి భవన్ కావడం వల్ల చాలా ఇంపార్టెంట్గా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద భారతీయ జనతా పార్టీ నేమ్డ్ హూ యాజ్ అ కర్ణాటక న్యూ చీఫ్ మినిస్టర్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కర్ణాటక న్యూ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే బసవరాజ్ బొమ్మాయి అనే పర్సన్ మనకి ఎంపిక అవడం జరిగింది, బీజేపీ పార్టీ అభ్యర్థి. అండ్ ఇది వరకు యడ్యూరప్పన్ ఎవరైతే ఉన్నారో, యడ్యూరప్పన్ కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు, ఆయన ప్లేస్లో మనకి బసవరాజు బొమ్మాయి అపాయింట్ అయ్యారు. అలాగే వాజుభాయ్ వాళ్ళ గవర్నర్గా ఉంటే ఆయన ప్లేస్లో తవార్చంద్ గెహ్లాట్ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. యాక్చువల్గా బీజేపీ హయాంలో అని చెప్పొచ్చు, లేదా ఇంకో విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గత ఏళ్లతో పోలిస్తే, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరంలో కర్ణాటకకి అత్యధికంగా మనకి ఎంపీస్ చేరారని చెప్పొచ్చు, ఎంపీస్గా జాయిన్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే ఏదైతే క్యాబినెట్ ఎక్స్టెండ్ అయిందో మోడీ క్యాబినెట్, దానిలో 4 కర్ణాటక ఎంపీలు కూడా స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పొచ్చు. లైక్ నారాయణ స్వామి ఉన్నారు, అండ్ నారాయణ స్వామితో పాటు రవిచంద్రశేఖర్ ఉన్నారు, ఆయనతో పాటు శోభా కరాదల్స్ ఎవరైతే ఉన్నారో శోభా కరాదల్స్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ దాంట్లో ఎంపీస్గా చెప్పొచ్చు. శోభా గారు వచ్చేసి మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్స్కి ఉన్నారు. రవిచంద్రశేఖర్ గారు వచ్చేసి మనకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఏదైతే ఎంటర్ప్రెన్యూర్ ఉందో దానికి ఉన్నారు. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి వచ్చేసి మనకి నారాయణ స్వామి గారు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కింద వీళ్ళ ముగ్గురు కూడా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. International Monetary Fund slashes India's GDP growth forecast to how much percentage for financial year 2022 from 12.5% projected earlier. సో మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుందో అది ముందుగా 12.5% అని చెప్పింది ఫినాన్షియల్ ఇయర్ గ్రోత్ 2022కి గాను. అది ఇప్పుడు ఎంత చెప్తుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 9.5% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which state government has launched Sujal Drink Farm Tap Mission? So Sujal, I am so sorry, Sujal Drink Farm అనేది ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఒడిస్సా స్టార్ట్ చేసింది. ట్యాప్ వాటర్, అండ్ ట్యాప్ వాటర్ ఇక్కడ మెయిన్ థింగ్ కాదండి, ఎందుకంటే ట్యాప్ వాటర్ అనేది జల్ జీవన్ మిషన్లో కూడా ఉంది, ఇంకా వివిధ ప్రాజెక్ట్స్ చేపట్టింది ఒడిస్సా. ఏంటంటే క్లీన్ ట్యాప్ వాటర్ అంట. జనరల్గా కుళాయి వాటర్ లేదా ట్యాప్ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుంటాం లేదా హీట్ చేసుకుంటాం కదా, అలా ఏం చేయకుండా నేరుగా దీన్ని అంటే మనకి ఏదైతే డ్రింకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కుకింగ్ ఉందో దానికి యూజ్ చేసుకోవచ్చు అంట. అండ్ 24/7 దీనికంటూ టైమింగ్స్ లేవు, 24/7 కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా 1.5 మిలియన్ పీపుల్ని టార్గెట్ చేసి లాస్ట్ ఇయర్ ఈ సజల్ డ్రింక్ మిషన్ని స్టార్ట్ చేశారు. అయితే దీంట్లో సక్సెస్ పొందిన ప్రాంతం ఒడిస్సాలో ఇటీవల ఏది అంటే సో దట్ ఈస్ అ పూరి ఏరియా. సో ఒడిస్సా ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పూరి ఏరియా ఏదైతే ఉందో ఒడిస్సాలో, సో అది ఇప్పుడు సక్సెస్ అయింది. ఆ సక్సెస్ గురించి ఇటీవల డిస్కస్ చేశారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ విచ్ కంట్రీ విల్ కండక్ట్ ద 12th edition ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంద్రా. సో అది ఎన్నో మిషన్ అయినా సరే, ఎన్నో మిలిటరీ ఎక్సర్సైజ్ అయినా సరే, ఇంద్రా అనేది కాంబినేషన్ దేనికంటే ఇండియా రష్యాగా చెప్పొచ్చు, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రష్యా ఇండియా కలిపి సంయుక్తంగా ఇంద్రా 2021 అనే యుద్ధ విన్యాసాన్ని మనకి August 1 నుంచి 13th మధ్యలో కండక్ట్ చేయనున్నాయి. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, recently India's INS Tabar is participated in the which country's 325th Navy Day celebrations. ఇటీవల రష్యా యొక్క నావీ డే సెలబ్రేషన్స్ July 25th జరిగాయి. ఆ నావీ సెలబ్రేషన్స్ లో భారతదేశానికి చెందిన INS తాబార్ అనే షిప్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దాంతోపాటు రష్యాలో మాస్కోలో జరిగిన ఏవైతే మ్యాక్స్ ఎయిర్ షో ఉందో దానికి సంబంధించి బెంగళూరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ సరంగ్ ఏదైతే ఉందో అది కూడా పార్టిసిపేట్ చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, National Skill Development Mission started to train a minimum how many million skilled people by the year 2022. సో మనకి
2022 కల్లా స్కిల్ డెవలప్మెంట్ మిషన్లో ఎంతమందిని ట్రైన్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 300 మిలియన్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఆల్రెడీ మీకు తెలుసు జూలై 15th అనేది, సో జూలై 15th అనేది వరల్డ్ యూత్ స్కిల్స్ డే కింద రికగ్నైజ్ చేశారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే వచ్చేసి మనకి జూలై 15th కింద ఉంది. సో ఈ డే సందర్భంగా స్కిల్ మిషన్ ఇండియా సందర్భంగా 2022 కల్లా మనకి 300 మిలియన్ పీపుల్ని స్కిల్ డెవలపర్స్గా చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది కేంద్రం. ద నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా లార్జెస్ట్ రీసోర్సెస్ ఆఫ్ గోల్డ్ ఓర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో మనకి గోల్డ్ మైన్స్ కానీ గోల్డ్ ఓర్స్ కానీ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని అడుగుతున్నారు. ఎందుకంటే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ప్రహ్లాద్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన గోల్డ్ మైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బీహార్లో అత్యధికంగా 41% ఉన్నాయని, అండ్ రాజస్థాన్లో 25% ఉన్నాయని, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్ణాటకలో 21% ఉన్నాయని, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లో 3% ఉన్నాయని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో 2% ఆఫ్ గోల్డ్ మైన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలా ఆయన ఇచ్చిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఇటీవల వార్తల్లో నిలిచిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ ఓర్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. సో నేను చెప్పినట్టు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది విత్ 44%. సో సెకండ్ ప్లేస్లో ఉన్నది రాజస్థాన్ 25%, థర్డ్ ప్లేస్లో ఉన్నది కర్ణాటక 21%, ఫోర్త్ ప్లేస్లో ఉన్నది వెస్ట్ బెంగాల్ విత్ 3%. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్రెడీ చీఫ్ మినిస్టర్స్ మీకు తెలుసు కదా, రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి అశోక్ గెహ్లాట్ గారు, బీహార్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి నితీష్ కుమార్ గారు, అండ్ నెక్స్ట్ కర్ణాటకకు వచ్చేటప్పటికి కొత్తగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో బసవరాజ్ గారు అపాయింట్ అయ్యారో ఆయన. అండ్ ద నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి మమతా బెనర్జీ. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాస్ 40th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ధోలవీరా లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. 39వదిగా మనకి యునెస్కో యొక్క సైట్గా భారతదేశంలో రికగ్నైజ్ చేయబడిందిగా రామప్ప టెంపుల్ తెలంగాణ అని చెప్తాం. అండ్ 40th వచ్చేటప్పటికి మనం రాజస్థాన్ అని చెప్పొచ్చు, 40th వచ్చేటప్పటికి ధోలవీరా అని చెప్పొచ్చు. సో ధోలవీరా ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా, ఆప్షన్ సి. సో గుజరాత్లోని ఐవీసీ సైట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్గా ధోలవీరా ఉంది. అండ్ దీంతో పాటు 4 ప్లేసెస్, ఇప్పటికీ 4 ప్లేసెస్ని యునెస్కో గుజరాత్లో గుర్తించింది. లైక్ ఒకటి రాణికా వావ్ 100 రూపీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అది ఒకటి. చంపనేర్ అనే ప్రాంతం ఒకటి, అహ్మదాబాద్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ధోలవీరా. ఈ 4 ప్రాంతాలని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ అండ్ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్. అండ్ గుజరాత్ యొక్క ఫస్ట్ బిట్ మనం ఈ సెక్షన్లో చూసాము. కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇటీవల ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ ఏదైతే ఉందో సో దాని నుంచి ప్లాటినం సర్టిఫికెట్ని కూడా పొందింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Which city become the first city in the country to have drink from tap facility under Sujal scheme? ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పూరి. ప్రీవియస్ బిట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఆ ప్రాంతం వచ్చేసి ఎస్పెషల్లీ ఏది అంటే పూరిగా చెప్పొచ్చు, ఫ్రమ్ ఒడిస్సా. అండ్ ద నెక్స్ట్ వన్, నజీబ్ మికాతి వాజ్ అపాయింటెడ్ యాజ్ అ విచ్ కంట్రీస్ న్యూ ప్రైమ్ మినిస్టర్? నజీబ్ మికాతి పేరుని ప్రపోజ్ చేశారు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావడానికి. ఈ విల్ బి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? యాక్చువల్గా అలా రావాలి క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేటప్పటికి లెబనాన్, జోర్డాన్, కువైట్, జిబూతి. సో ఆన్సర్ వచ్చేసి లెబనాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. లెబనాన్ ప్రైమ్ మినిస్టర్గా నజీబ్ మికాతి కాబోతున్నారు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే లెబనాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే మనకి బీరూట్గా చెప్పొచ్చు. సో బీరూట్లో గత ఏడాది ఆగస్టులో అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజన్ కూడా జరిగింది. దానివల్ల బీరూట్ లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉంది. ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ లెబనాన్. Next one, which of the Indian naval ship to participate in the exercise Cutlass Express 2021 along the east coast of Africa? సో మనకి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా గుండా మనకి ఏదైతే ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఉందో సో దాంట్లో ఏ ఇండియన్ షిప్ పాల్గొంటుంది అని అడిగారు. ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ ధ్రువ్, ఐఎన్ఎస్ అంబిక. సో ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ తల్వార్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో మనకి ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికా కంట్రీస్ అయినా టాంజానియా కానీ, మొజాంబిక్ కానీ, సోమాలియా కానీ, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కానీ ఈ కంట్రీస్లో మనకి ఈ నేవీ ఎక్సర్సైజ్ అనేది ఐఎన్ఎస్ తల్వార్ ద్వారా చేపట్టబోతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్. మొన్న వచ్చేసి మనకి షాంఘై కోఆపరేషన్ ఆఫ్ మీటింగ్ జరిగింది. అది తజికిస్తాన్లో జరిగింది. అండ్ తజికిస్తాన్లోని క్యాపిటల్ వచ్చేసి దశాన్బేలో అది జరిగింది. అయితే డిఫెన్స్ మినిస్టర్ది ఇటీవల ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. అది కూడా ఎక్కడంటే మనకి తజికిస్తాన్లోనే జరిగింది. అండ్ ఎన్ని కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయంటే 8 కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దీని రీజనల్ ఆఫీసర్స్ అనొచ్చు, సెక్రటరీ ఆఫీసర్స్ అనొచ్చు. ఒకటి రష్యాలో ఉంది, ఒకటి వచ్చేసి బీజింగ్ ఇన్ చైనాలో ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన
సంబంధించిన వర్కింగ్ ఆఫీసర్స్గా చెప్పొచ్చు. సో ఇది దీని గురించి చెప్పేది. అండ్ అలాగే ఇటీవల తజికిస్తాన్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఐసీసీ యొక్క T20 వెన్యూ ఏదైతే ఉందో అది ఇండియా నుంచి UAE అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్కి చేంజ్ అయింది. అండ్ ఈ నేపథ్యంలో ఇంకొక న్యూస్ వచ్చేసి ఐసీసీ ముగ్గురిని దాని మెంబర్స్గా తీసుకుంది. ఒకటి తజికిస్తాన్ని తీసుకోవడం జరిగింది. సో తజికిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి దశాన్బే. సో దానివల్ల న్యూస్లో ఉంది. సో తజికిస్తాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ రైట్ నౌ ఐసీసీ. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the only Indian to win the 2021 Will Eisner Comic Industry Award? So answer vachesi Anand Radhakrishna is the correct answer. Option D is the correct one. And the next one, who is the author of a book A Shot at History, My Obsessive Journey to Olympic Gold? A Shot at History, My Obsessive Journey to Olympic Gold అనే బుక్ ఆథర్స్ ఎవరు అంటే ఒకళ్ళు అభినవ్ బింద్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి రోహిత్ బ్రిజ్నాథ్. సో అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన పర్సన్గా చెప్పొచ్చు. సో అలాంటి అభినవ్ బింద్రా రోహిత్ బ్రిజ్నాథ్ కలిసి A Shot at History, My Obsessive Journey to Olympic Gold అనే దాన్ని రచించారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.